బీఆర్ఎస్ రజతోత్సవానికి ఊరు వాడ పల్లె పట్టణం తేడా లేకుండా తండోపతండాలుగా కదులుతున్నారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో వణుకు పుట్టింది. సభకు వెళ్లే వాళ్లను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సభకు వెళ్తున్న వాహనాలను ఆర్టీఏ అధికారులు అడ్డుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. తిరుమలాయపాలెం చెక్ పోస్ట్ వద్ద కుర్చీ వేసుకుని మరీ వాహనాలను ఆపకుండా చూస్తున్నారు. సభకు వెళ్లే వాహనాలను ఆపితే ఊరుకునేది లేదంటున్న పువ్వాడ అజయ్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు జనం వెలువలా తరలి వెళ్తున్న నేపథ్యంలో ఖమ్మం, వరంగల్, మహబూబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో బస్సులను ఆర్టీఏ అధికారులు ఆపుతున్నట్లుగా కార్యకర్తలు సమాచారం ఇవ్వడంతో మాజీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంగంలో దిగారు. తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చున్నారు. ఆయన ఇక్కడ వెళ్ళే ఏ వాహనాన్ని ఆపినా కానీ సహించబోనంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. 2 గంటలు కాదు 3 గంటలు ఇక్కడే కూర్చుంటాను, నా ప్రతి జిల్లా బస్సు అన్నీ పోవాలంటూ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎందుకు బస్సులు ఆపుతున్నారు, కేసీఆర్ సభను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మాజీ మంత్రి పువ్వాడ నిలదీశారు. ప్రస్తుతం మనతో పాటు పువ్వాడ అజయ్ కుమార్ జాయిన్ అవుతున్నారు. సార్, ఏంటి సార్ పరిస్థితి, బస్సులు ఎట్లా ఉన్నాయి, ఎందుకు ఆపుతున్నారు? ఈ ఖమ్మం జిల్లాలోనే వీళ్ళు ఆర్టీఏ అధికారులు మొత్తం ఖమ్మం జిల్లా నుంచి వచ్చే అన్ని కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చే బస్సెస్ని గేట్వే లాగా తిరుమలాపాలెం నేషనల్ హైవే మీద ఆపుతా ఉన్నారు. ఆపి ఒక 2-3 బస్సులు వచ్చిన తర్వాత ఆపటం, వాటిని పేపర్లు చెక్ చేస్తున్నామని, తర్వాత మేమే కేసులు పెడతామని, అదని ఇదని భయపెడతా ఉన్నారు. సో దానికి ఏంటంటే వెహికలర్ ఫ్లో ఆగుతూ ఉంది, కావాలని చెప్పి పైన ట్రాఫిక్ జామ్ చేయాలని కూడా కుట్ర అనమాట. అందుకని మేము ప్రత్యేకించి ఇక్కడికి వచ్చాం. పై అధికారులను అడిగితే మేమేం ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదంటున్నారు. మరి ఇక్కడ మాకేమో పై అధికారులు చెప్పారంటున్నారు. అందుకని చెప్పి ఇక్కడ మనం ఏ విషయం తేల్చుకుంటాను కానీ ఇక్కడ కూర్చున్నాం మేము. తప్పకుండా ఇది ఒక రాజకీయ సభ అన్నప్పుడు రాజకీయ సభ అందరు పెట్టుకుంటున్నప్పుడు దానికి సంబంధించి అధికారులు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. మిగతా ఏ జిల్లాల్లో లేని పరిస్థితిని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారని మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మా జిల్లా బస్సులన్నీ పోయినాక ఇక్కడ కూర్చుంటాం. మేము కొద్దిసేపటి క్రితం సండ్రాంకడ వీరే గారు కంప్లైంట్ చేశారు. సత్తుపల్లికి సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులన్నీ ఆపేశారని. అక్కడ మఠ దయానంద్ డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారన్నారు. పాలేరు ఎమ్మెల్యే కూడా కంప్లైంట్, మాజీ ఎమ్మెల్యే కూడా కంప్లైంట్ చేస్తున్నారు. కందాల ఉపేంద్ర రెడ్డి కూడా మా బస్సులను ఆపుతున్నారని. ఏంటి సార్ ఇది? మేము పోయేది పార్టీ రజతోత్సవ సభకు పోతున్నాం. మేమేం ధర్నాకు పోతలేము, లేకపోతే దీక్షలకు పోతలేము, లేకపోతే ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి పోతలేము. మా పార్టీ పుట్టి 24 సంవత్సరాలే, 25వ సంవత్సరం. దానికి మా కేసీఆర్ గారు సభ పెట్టిండ. కేసీఆర్ గారు ఏం చెప్తాడో వినాలనే ఒక ఉత్సుకతతోని క్యాడర్ అంతా కదులుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున కదిలేటప్పటికి వీళ్ళ కింద భూమి కదులుతా ఉంది. అందుకని చెప్పి ఈ చిన్న ప్రయత్నం ఏది ఆపి ఏదో ట్రాఫిక్ జామ్ చేయాలని ఆర్టీ అధికారులు చేస్తున్నారు. లోకల్ అధికారులకి మరి ఎవరు ప్రెజర్ చేస్తారో తెలియదు కానీ అందుకని మరి ఆ విషయం తేల్చుకుందాం. అన్ని బస్సులు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కదులుదాం అనే ఉద్దేశంతో నేను వచ్చి కూర్చున్నాను. ఇక్కడ జనప్రబంధనం కనపడుతుంది రోడ్ల మీద. ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ మీరు? దాదాపుగా మన ఖమ్మం జిల్లా నుంచే దాదాపు 1000 బస్సులు పైన పోతున్నాయి. ఇప్పుడు అందుకని ఈ చూసి తట్టుకోలేకనే ఇన్ని బస్సులు పోతున్నాయని ప్రజలు విపరీతంగా పోతున్నారు ఖమ్మం జిల్లా నుంచి అనే నాకు తెలిసి దాన్ని ఫ్లో ఆపాలనే ఉద్దేశంతో కుట్ర చేస్తాం. సార్, మీ కార్యకర్తలకు ఏం చెప్తారు సార్? ఏం లేదు, ఉన్నాడు అజయ్ అన్న వెనకాల, మేమంతా గులాబీ సైన్యం ఉంది. మంచిగా ముందు మీరు పోండి, మిమ్మల్ని పంపించి మేము వస్తాం సభకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. ఇక్కడే కూర్చుంటాను, బస్సులన్నీ క్లియర్ చేసే వరకు ముందు కదిలే పరిస్థితి లేదు. జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రతి బస్సును తిరుమలాపాలెం దాటించిన తర్వాత మాత్రమే తను సభకు బయలుదేరుతానని చెప్పి మాజీ మంత్రి పువ్వాడ చెప్తున్నారు. ఏ బస్సు ఆపినా ఊరుకోము, ప్రైవేటు బస్సులు కావచ్చు, మిగతా ఏ బస్సులైనా సరే ముందుకు వెళ్లేలాగా చూస్తామని చెప్తున్నారు. కార్యకర్తలు అదే రేపడద్దు, ముందుకు కదిలిపోదాం, కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం అని పిలుపునిస్తున్నారు.